అందరికీ నమస్తే అండి. బీజేపీ అండ్ టీడీపీ స్నేహం అవసరం కోసం మాత్రమే. అప్పుడప్పుడు కొన్ని సమయానికే పరిమితం, కొన్ని నెలలకు లేదా కొన్ని సంవత్సరాలకే పరిమితం. కానీ బీజేపీ ప్లస్ వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్నేహం శాశ్వతం, చిరకాలం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రస్తుతానికి ఇదేంటి, ఇక్కడ ఎన్డీఏలో టీడీపీ కీలకమైన భాగస్వామి కదా. అసలు తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతు లేకపోతే కేంద్రంలో ఎన్డీఏనే ఉండదు కదా. సో అటువంటిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి జనసేనకి బద్ధశత్రువు జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఆ లెక్కన బీజేపీకి కూడా బద్ధశత్రువు జగన్మోహన్ రెడ్డి గారు మారాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి కూడా బద్ధశత్రువే కదా అని అనుకోవచ్చు. మేబీ నైతిక రాజకీయాలు జరిగితే, పాలిటిక్స్లో నైతికత ఉంటే అది నిజమే. కానీ నైతికత అనేది లేదు. అక్రమమైన సంబంధాలు ఉన్నాయి, రాజకీయాల్లో అక్రమ సంబంధాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. పర్టికులర్గా ఇక్కడ కూటమికి వ్యతిరేకంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మాత్రం బీజేపీకి ఎన్డీఏకి సపోర్ట్గా ఉన్నారు. ఈ మధ్య 3 రోజుల కిందట లోక్సభ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం సందర్భంగా కూడా, ఆ చర్చ సందర్భంగా కూడా వైసీపీ ఎంపీలు బేషరతుగా స్పీకర్ గారికి మద్దతు ఇచ్చారు, బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు. దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంపీలకు అదే చెప్పారు. అంటే ఇక్కడ బీజేపీ పెద్దలు వైసీపీని అడిగినా అడగకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా, సందర్భం వచ్చినా రాకపోయినా బీజేపీ పట్ల తన భక్తిని, తన విశ్వాసాన్ని చాటి చెప్పుకోవడానికి వైసీపీ ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఈవెన్ 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. నిజానికి వైసీపీ అంటే బీజేపీకి రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, పర్సనల్గా శత్రుత్వం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి పదే వెళ్ళారు, ప్రధానమంత్రి గారిని పదే కలిశారు. ఆయన వెళ్ళి కేంద్రానికి వెళ్ళిన ప్రతిసారి రాష్ట్రానికి ప్రయోజనాలు వచ్చాయో లేవో తెలియదు. కానీ 2020 అక్టోబర్ 8వ తేదీన ఆయన కేంద్రానికి వెళ్ళి అమిత్ షా గారిని కలిశారు. ఆ తర్వాత రోజే జస్టిస్ ఎన్వి రమణ గారి మీద ఒక పెద్ద ఫిర్యాదు మొత్తం దేశవ్యాప్తంగా బయటకు వచ్చింది, అంటే ఆయన కేంద్రానికి వెళ్ళినప్పుడు. ఆ తర్వాత ఆయన మీద ఇన్ హౌస్ కమిటీ విచారణ ఇవన్నీ జరిగాయి. అఫ్కోర్స్ అది వీగిపోయింది, అది వేరే విషయం. ఆయన చీఫ్ జస్టిస్ అయ్యారు, అదంతా జరిగింది. ఆ తర్వాత 2021లో ఒకసారి ఆయన కేంద్రానికి వెళ్ళినప్పుడు రాష్ట్రంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ మారారు, తనకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నప్పుడు. అలాగే అంటే ఇక్కడ పరిపాలనలో తనకు అనుకూలతల కోసం, తనకు కొంత అంత పాజిటివ్గా జరగడం కోసం, సిస్టమ్ సపోర్ట్ చేయడం కోసం, తనకు అప్పుల కోసం అండ్ చాలా అవసరాల కోసం పదే ఆయన ఢిల్లీకి వెళ్ళడం, చేయించుకోవడం జరిగింది. బీజేపీ పెద్దలు కూడా అలాగే సహకరించారు. అలాగే ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా బీజేపీకి పైన 2019 నుంచి 24 వరకు అలాగే సహకరించారు. వైసీపీకి ఉన్న ఎంపీల బలం అప్పట్లో 22 మంది ఎంపీలు ఉండేవారు కదా. ఆ 22 మంది ఎంపీలు అండ్ రాజ్యసభ సభ్యులు ఒక 9 మంది ఉండేవాళ్ళు కదా. వీళ్ళందరూ కూడా అవసరం ఉన్నా లేకపోయినా బీజేపీకి ప్రతి సందర్భంలో సహకరిస్తూ వచ్చారు. ఏది వ్యవసాయ చట్టాల టైంలో దేశవ్యాప్తంగా బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ వైసీపీ ఎంపీలు మాత్రం బీజేపీకి సపోర్ట్ చేశారు. అలా చాలా సందర్భాల్లో జరిగింది. అఫీషియల్గా పొత్తు లేదు, కానీ అన్అఫీషియల్గా మాత్రం సపోర్ట్ ఉంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దాని పర్యవసానమే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్ద కేసుల్లో వ్యవస్థలు పనిచేయట్లా. ఉదాహరణకు వివేకానంద రెడ్డి గారి కేసు, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, కానీ ఆ కుటుంబానికి సంబంధం ఉంది కదా. ఆ కుటుంబంలో మరో వ్యక్తి, మరో ప్రజాప్రతినిధి మీద అనుమానాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. ఆయన అరెస్ట్ జరగలేదుగా. పాపం వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత రెడ్డి గారు ఫైట్ చేస్తున్నారు, పోరాటం చేస్తూనే ఉన్నారు. సిబిఐ ఏమో చేతులు ఎత్తేసింది, దర్యాప్తు ముగిసింది అని. నిన్న కూడా ఆమె ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్ళు పెట్టుకున్నారు పాపం. సో ఇది బీజేపీ వీళ్ళకిస్తున్న మద్దతు కాదా? సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంది? బీజేపీ పెద్దల కంట్రోల్లో ఉంది. సిబిఐ దర్యాప్తు ఏమో అయిపోయింది అన్నారు. నిజానికి అపల దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి, కడపలో ఉన్న ప్రతి ఒక్కరికి, పులివెందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఈ కేసు కంక్లూజన్ అవ్వలేదు, ఎవరు చేశారో ఎవరు చేయించారో ఇంకా చెప్పలేదు సిబిఐ అని. కానీ సిబిఐ ఏమో దర్యాప్తు అయిపోయిందని చెప్పింది కదా. అది బీజేపీ వాళ్ళు వీళ్ళకి ఇస్తున్న మద్దతు అనుకోవచ్చు. అలాగే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పాత కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని కేసుల్లో కదలికలు వస్తున్నాయి. కొంతమందికి బెయిల్ రద్దు చేస్తున్నారు, కొంతమందికి రకరకాలుగా జరుగుతుంది. కానీ ఈ కేసుల్లో మాత్రం 2011-12 నాటి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో మాత్రం వందల కొద్దీ వాయిదాలు పడుతూనే ఉన్నాయి.
డిశ్చార్జ్ మోషన్ పిటిషన్ వేయడం, ఆ పిటిషన్ విచారణ కంక్లూజన్ అయ్యే సందర్భానికి ఆ సమయానికి జడ్జి గారు బదిలీ అవ్వడం. ఇలా 7 జడ్జీలు బదిలీ అయ్యారు. డిశ్చార్జ్ మోషన్ పిటిషన్లు 30కి పైగా పడ్డాయి. దాదాపుగా 450 పైగా ఈ కేసులు వాయిదాలు పడ్డాయి. దేశంలో ఎవ్వరికీ ఇంత జరగట్లా. మరి ఇది వ్యవస్థల సపోర్ట్ కాదా? అలాగే చాలా పెద్ద పెద్ద వ్యవహారాల్లో వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో చాలా పెద్ద పెద్ద వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వేలు పెట్టారు. లిక్కర్ కావచ్చు, అండ్ షిర్డీ సాయి లాంటి సంస్థకు కాంట్రాక్ట్లు ఇవ్వడంలో కావచ్చు, అండ్ చాలా పెద్ద పెద్ద కాంట్రాక్ట్ సంస్థలకు అంటే ఓపెన్గా సహకరించారు చాలా వ్యవహారాల్లో. నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. వీటన్నింటి మీద దర్యాప్తు చేసే అవకాశం ఉంది. చాలా ఈజీగా దర్యాప్తు చేస్తే వారం రోజుల్లో తేలిపోయే కేసులు కొన్ని ఉన్నాయి, షిరిడీ సాయి లాంటి అవినీతి. కానీ దాన్ని పట్టించుకోవట్లా. ఎందుకు? బీజేపీ పెద్దలు మీరు ఎవరి మీదైనా రాజకీయంగా వెళ్ళండి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్ళొద్దు అని పాపం వీళ్ళ కండిషన్ పెట్టినట్టున్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విధేయత బీజేపీ పెద్దల పట్ల అలా ఉంది. అండ్ బీజేపీ వాళ్ళు కూడా జగన్ ఒకసారి మనం నమ్మితే అతను లాయల్గా ఉంటాడు, నమ్మకస్తులుగా ఉంటాడు. సో చంద్రబాబు గారు సమయానికి తగ్గట్టు, అవసరానికి తగ్గట్టు, అక్కడ పబ్లిక్ మూడ్కి తగ్గట్టు రివర్స్ అయినా అయిపోతాడు. సో ఆయన్ని పూర్తిగా నమ్మలేము, కానీ జగన్ అలా కాదు అని అంటే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ కుదిరింది. అందుకే సమయం సందర్భం వచ్చినా రాకపోయినా బీజేపీకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ రకంగా కావాలంటే ఆ రకంగా వైసీపీ ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇది నిజానికి అనైతికం. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ అధికార పార్టీలో పొత్తులో ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విపక్షంగా ఉన్నారు. ఆయన ఇక్కడ టీడీపీని జనసేనని ఎంత వ్యతిరేకిస్తున్నారో బీజేపీని కూడా అంతగానే వ్యతిరేకించాలి, కానీ వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే బీజేపీతో చెప్పాం కదా, చిరకాల స్నేహం అన్నమాట. దానికి చాలా కారణాలు మనం చెప్పుకోవచ్చు. అవినీతి కేసుల్లో రాజీ పడుతున్నారు, వివేక గారి కేసులు చాలా లబ్ధి ఇస్తున్నారనమాట. ఇంటర్నల్గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక గొడుగులాగా, ఒక సేఫ్ హౌస్ లాగా బీజేపీ ఉంది. సో కూటమి వాళ్ళు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి జోలికి మహా అయితే వెళ్తారేమో, కానీ అంతకు మించి ఒక పరిధి మించి అయితే వెళ్ళలేరన్నమాట. థ్యాంక్ యూ.